కేంద్రంలో హంగు వస్తే బీఆర్ఎస్ఏ కీలకం. 14 నుండి 15 సీట్లు గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడతాం. కేసీఆర్ మన బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తారట. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా? కడియం బీఆర్ఎస్ కు ద్రోహం చేసిండు. 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తది. హన్మకొండలో బీఆర్ఎస్ చీఫ్. ఎస్, ఎలక్షన్ రావాలి, ఉప ఎన్నిక రావాలి. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే వీళ్ళ భరతం పట్టొచ్చు. మనం తెలంగాణ బాగుపడాలంటే ఖచ్చితంగా ఇగో ఇది 14 లేదా 15 సీట్లు ఇవ్వుర్రి. లంగో దొంగో మనోడు ఉండాలంటారు కదా. లంగో దొంగో మనోడు ఉంటే మనం భద్రంగా ఉంటామంటారు కదా. మరి ఇన్ని రోజులు తెలంగాణ అయితే భద్రంగానే ఉన్నది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆగమైపోతున్నది. పూర్తిగా బొందల పడేదాకా చూడకుర్రి. పూర్తిగా బొందల పడ్డాక ఆగమైపోయినాక ఆగమైనామని శోకాలు పెడితే ఏమి రాదు. ఈ ఎలక్షన్ కనుక దాటిందంటే ఇక మళ్ళీ ఎలక్షన్ లేవు. ఇక ఉన్నాయి ఏంటి? స్థానిక ఎలక్షన్లు. స్థానిక ఎలక్షన్లో మీరు ఎవరిని కోటేసుకుని అక్కర రాంది. అది ఎందుకు అక్కర రాందా అంటే అక్కడికి వస్తాయి, కానీ రాష్ట్రానికి సంబంధించి అక్కడికి వచ్చేటి కాదు. అవి స్థానిక సంస్థలు అంటే ఊరుకు సంబంధించి మండలానికి సంబంధించి వరకే ఉంటాయి. కాబట్టి ఇవి దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ఎన్నికలు. ఇవి ఈ కీలకమైన ఎన్నికలలో కనుక మీరు మళ్ళా మోసపోయి ఓట్లేస్తే ఇక మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు. నేను మరొక్కసారి చెప్తున్నా, చాలా అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో మళ్ళా మోసపోకండి. 2 జాతీయ స్థాయి పార్టీలను బొందబెట్టండి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. మరొక్కసారి చెప్తున్నా, నేను మోసపోకండి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇట్లనే గొంతు చిచ్చుకొని ఒర్రి 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 చెప్పినా 5 నెలల్లో జరిగిందా లేదా? జరిగింది, మన కళ్ళ ముందట ఉన్నది కూడా అది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు కేసీఆర్, కడియం సిఆర్ బీఆర్ఎస్ కు ద్రోహం చేసిండు. ఆడు పక్కా లఫుడ్ గాడు, బీఆర్ఎస్ కు మోసం చేసే పోయిండు. ఇక 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తా అంటే ఒకవేళ ఈ 14-15 సీట్లు ఇస్తే కనుక ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది తెలంగాణ బాగుపడడానికి బై ఎలక్షన్ వచ్చినా మంచిదే, ఉన్న ప్రభుత్వం ఊడిపోయినా మంచిదే, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చినా మంచిదే. తెలంగాణ బాగుపడాలి. 5 నెలల్లో తెలంగాణ ఎందుకు ఆగం దిశగా పోతున్నదో మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ బలంగా ఉండాలి, హైదరాబాద్ బలంగా ఉండాలి, తెలంగాణలో ఉన్న ప్రజలు సుఖశాంతులతోటి ఉండాలి. దానికోసం ఎవరి ప్రభుత్వం పైన మాకు సంబంధం లేదు. మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. సిరిసిల్ల బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్, అధికారులు పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారిండ్రు. 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం, వాళ్ళు మళ్ళీ మన మాటే వింటారు, రాముడు అందరివాడు, మనం కూడా జై శ్రీరామ్ అందామని కామెంట్. ఇక్కడనే బోర్లవాడకుర్రి. తోటోడు తోడ పోసుకుంటే మేము మెడ పోసుకుంటాం అంటే బాగుండదు. జై శ్రీరామ్ అనేదే ఇండ్లల్లో అనుకోరి. పార్టీలలో ఎందుకు కంప? నువ్వు జై శ్రీరామ్ అంటాడు, ఇంకోడు జై జీసస్ అంటాడు, ఇంకోడు జై అల్లా అంటాడు. ఈ కుంపడి పెట్టడానికైనా ఏం తెలివి కల మాటలు ఇవి? నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు దేనికి అక్కడికి వచ్చే ఈ నినాదాలు ఇవి? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జై అంబేద్కర్ అనుర్రి, జై ఇండియా అనుర్రి, జై తెలంగాణ అనుర్రి. గివెందుకు? ఆ రాముడు ఒక్కడే దేవుడా? కృష్ణుడు కాదా? ఆంజనేయ స్వామి కాదా? వెంకటేశ్వర స్వామి కాదా? శివుడు కాదా? అంటే వాళ్ళందరిని అవమానించి రాముడిని ఒక్కనే భుజాల మీద ఎత్తుకోమని చెప్పుడా? వాడు బీజేపీడు బుద్ధి లేక సిగ్గు లేక ఇది అంటాను. మీకేమైంది? ఒకవేళ మీరు అన్నారా వీడియో రాసుకొచ్చిండా? ఇది తప్పు. వాడు బీజేపీడు మతం మీదనే బతకాలని చూస్తాడు. మీరు అదే పని ఎత్తుకుంటే మీరు మోసపోతారు. రాముడు ఒక్కడే దేవుడు కాదు, రామునికి అమితమైన మహిమలేం లేవు. శివుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, హనుమాన్ ఉన్నాడు. 33 కోట్ల దేవీ దేవతలు అంటాం కదా, 33 కోట్ల మందిలో రాముడు ఒక్కడు. అంతేగాని రాముడే మొత్తం గొప్ప, ఆ మిగతా 33 కోట్ల మంది వేస్ట్ అంటే మాత్రం అది కాదు. అందుకే కేజ్రీవాల్ ఒకటి అన్నాడు, నువ్వు జై శ్రీరామ్ అంటే నేను జై శంకర్ అంటా అన్నాడు.
హరహర మహాదేవ అని ఆయన అన్నాడు. వీళ్ళు జై శ్రీరామ్ అనగానే హరహర మహాదేవ అన్నాడు, అంటే శివుడు. మరి అంతే కదా, నువ్వు చెప్పిన దేవుణ్ణే నేను పూజించాలంటే అది ప్రజాస్వామ్యం కాదు. నీ దేవుడు నీకుంటాడు, నా దేవుడు నాకుంటాడు. నీ దేవుని నువ్వు గౌరవించు, నా దేవుని నేను గౌరవిస్తా. నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తా, నా విశ్వాసాన్ని నువ్వు గౌరవించు. అప్పుడు బాగుపడతాం. ఇక మనల్ని మనమే ఓడించలే, మనల్ని జనం ఓడించలే, మనల్ని మనమే ఓడించుకున్నాం అన్నాడు. నిజమే, ఇది మిమ్మల్ని మీరే ఓడించుకున్నారు. కేటీఆర్ గారు మిమ్మల్ని ఎవరు ఓడించలేదు, మిమ్మల్ని మీరే ఓడించుకున్నారు. ఎందుకంటే మీరు ఎవరు నమ్ముతలేరు, ఎవరిని దగ్గర రానియరు, నమ్మరు, పైగా పనిచేసేటోని హక్కునే చేర్చుకోరు, ఎవరికి కూడా మీరు అందుబాటులో ఉండరు. అదే మీ ఓడిపోయడానికి కారణమైంది. ఇది ఇప్పటికైనా మార్చుకోండి, లేకపోతే మళ్ళా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి.